హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పోకో M2 అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో పోకో రీసెంట్గా లాంచ్ చేసింది కదా. సో ఇది ఏం లేదు, జస్ట్ మీకు ఏదైతే రెడ్మీ 9 ప్రైమ్ ఉందో సేమ్ మొబైల్ రీబ్రాండెడ్ వర్షన్ అనమాట. 6+64GB వేరియంట్తో అయితే తీసుకొచ్చాను. ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 11,000 రూపాయలు అయితే పెట్టారన్నమాట, ₹1 తగ్గించి. ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు దగ్గర 10,250 రూపాయలకి అయితే వస్తుంది. సో ఎనివే, ఈ వీడియోలో క్లియర్గా దీన్ని అన్బాక్స్ చేసి దీని మీద ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ని కనుక చూసినట్లయితే, సో బాక్స్ మీద మీరు ఇక్కడ చూడవచ్చు ఫుల్ HD+ డిస్ప్లేని అయితే హైలైట్ చేస్తున్నారు. రేర్ సైడ్ మీరు చూసినట్లయితే అండ్ IPS డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకు వచ్చేసి హెలియో G80 ప్రాసెసర్తో వస్తుంది కదా. సో దాన్ని కూడా ఇక్కడైతే హైలైట్ చేస్తున్నారు. ఇక రైట్ నో కింద చూసినట్లయితే మనకి 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళైతే హైలైట్ అయితే చేస్తున్నారు. సో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఆలస్యం చేయకుండా మనం ఈ సీల్ని అయితే బ్రేక్ చేసి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇక ఓపెన్ చేసి చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇంకో కార్డ్బోర్డ్, అందులో కనుక మనం చూసినట్లయితే TP కేస్ అయితే ఏమీ లేదు, జస్ట్ మనకి ఇక్కడ ఒక పేపర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. అండ్ ఇది తీసి పక్కన పెట్టాలి. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి మొబైలే కనిపిస్తుంది. ఈ మొబైల్ని కూడా తీసి పక్కన పెట్టి ఇంకేం వస్తున్నాయో చూద్దాం. కింద చూసినట్లయితే మనకి ఛార్జర్ అయితే ఉందన్నమాట. సో ఈ పవర్ బ్రిక్ అడాప్టర్ అయితే ఉంది. సో ఈ అడాప్టర్ చూసినట్లయితే మనకి ఇది 10W సపోర్ట్తో వస్తుంది, 18W సపోర్ట్ అయితే రావట్లేదు. అండ్ అలానే కింద చూసినట్లయితే మనకి ఒక కేబుల్ అయితే ఉందన్నమాట, Type-C కేబుల్ అయితే వస్తుంది, Type-A to Type-C. ఇక అంతే, అంతకుమించి ఏం లేవు. సో వీటన్నిటిని ఒకసారి పక్కన పెట్టి మొబైల్ని అయితే మనం బూట్ అయితే చేసేద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ ఇది మనకి 2.4 GHz యాజ్ వెల్ యాజ్ 5 GHz సపోర్ట్ అయితే వస్తుంది. 2 వైఫై బ్యాండ్స్ కూడా మనకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక బూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ చూడొచ్చు పోకో లాంచర్తో వస్తుంది మొబైల్ అనేది. సో బ్లోట్వేర్ చూసినట్లయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో కంపేర్ టు మీకు రెడ్మీ చూసినట్లయితే కొంచెం బ్లోట్వేర్ అయితే తగ్గించింది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే రియల్మీ చూసినట్లయితే కొంచెం బ్లోట్వేర్ చాలా వరకు తగ్గించేసి దగ్గర స్టాక్ ఆండ్రాయిడ్కి అయితే తీసుకెళ్ళింది. బట్ ఇక్కడ చూసినట్లయితే చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి చూద్దాం ఏమైనా యాప్స్ అన్ఇన్స్టాల్ అవుతున్నాయో. చూడొచ్చు మనకి యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. బట్ రైట్ నో మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే యాప్ ఇన్ఫో అని మాత్రమే కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు లోపలికి వెళ్ళినట్లయితే అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో కొంచెం టిపికల్గా అయితే పెట్టారు. ఇంత ముందుతో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు అన్ఇన్స్టాల్ చేయకూడదనే ఉద్దేశంతో ఇలా పెట్టినట్టయితే ఉన్నారు. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే టోటల్గా మనకి ఇది ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది అన్నమాట. కింద చూసినట్లయితే మనకి కొంచెం రఫ్ టెక్స్చర్ అయితే ఇచ్చారు, మీరు సౌండ్ అయితే వినొచ్చు. అండ్ పైన చూసినట్లయితే కొంచెం సాఫ్ట్ ఉంది, డ్యూయల్ టోన్తో అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో మనం ఎటువంటి గ్లాస్ బిల్డ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ప్లాస్టిక్ అయినా సరే ఓకే, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఒకసారి ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం. ఈ బాటంలో చూసినట్లయితే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది, మైక్రోఫోన్ ఉంటుంది. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి Type-C పోర్ట్తో వస్తుందన్నమాట ఇది మనకి. అండ్ అలానే చూసినట్లయితే స్పీకర్ గ్రిల్ కూడా మీకు పక్కన అయితే కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ చూసినట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు మనకి పవర్ బటన్ కూడా రైట్ సైడ్ అయితే ఇచ్చారు. ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. సిమ్ ట్రే వచ్చేసి మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుందన్నమాట. డెడికేటెడ్ SD కార్డ్ కూడా మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఇక టాప్లో చూసినట్లయితే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు IR బ్లాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఏది మిస్ చేసినా సరే వీళ్ళు అయితే IR బ్లాస్ట్ అయితే మిస్ అయ్యారు, అదొక మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఓకే అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో 100% బిల్డ్ క్వాలిటీ అయితే సాటిస్ఫై అయితే చేసిందని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు వచ్చేసి హెలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. 10,000 బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్గా రైట్ నో ఎవరైతే మీడియం గేమ్స్ ఆడుతుంటారో ఆ గేమర్స్కి అయితే కొంచెం బెటర్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. అండ్ అలానే మనకి ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది, 6GB ర్యామ్తో వస్తుంది. మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 6+64GB వేరియంట్. సో ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి ఇది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే బ్యాటరీ వచ్చేసి మనకి ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు రెడ్మీ 9 ప్రైమ్లో చూసినట్లయితే 5020 mAh ఉంటుంది. జస్ట్ 20 mAh అనేది వీళ్ళు ఇక్కడైతే చేంజ్ చేశారన్నమాట. సో మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. బట్ మనకి బాక్స్లో చూసినట్లయిట్ ఓన్లీ 10W ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు 18W ఫాస్ట్ ఛార్జింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వేరే అవుట్ సైడ్ మార్కెట్ నుంచి అయితే ఖచ్చితంగా మీరైతే పర్చేస్ అయితే చేయాలి. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే చూసినట్లయితే ఇనీషియల్గా మీకు ఇది 6.53 ఇంచెస్ ఫుల్ HD+ IPS డిస్ప్లేతో వస్తుంది. సో డిస్ప్లే చూడడానికి ఇనీషియల్గా ఫస్ట్ చెప్పినట్లయితే కొంచెం బ్రైట్గా అయితే ఉంది. సో ఒకసారి మీకు ఇక్కడ విజువల్ అయితే వస్తుంది కదా, ఆ విజువల్ అయితే చూడొచ్చు. డిస్ప్లే మాత్రం కొంచెం బ్రైట్గానే ఉంది. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఫుల్ HD డిస్ప్లేతో ఇచ్చారు కాబట్టి ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇక ఓవరాల్గా రైట్ నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వెళ్ళినట్టయితే కెమెరాస్ వచ్చేసి మనకి రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట. మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ సెకండరీ సెన్సార్ చూసినట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుంది. ఇక థర్డ్ సెన్సార్ చూసినట్లయితే మనకి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. అందరూ 2 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు, యూజ్లెస్ అని అడిగినట్లయితే 5 మెగాపిక్సెల్ అంటే కొంచెం మీకు
మీకు రిజల్యూషన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి బెటర్ మీకు చూడడానికి కూడా పిక్చర్స్ బాగానే ఉంటాయి. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మీకు 2 మెగాపిక్సెల్ మీకు డెప్త్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీరు చూశారు కదా వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుందన్నమాట. సెల్ఫీ కెమెరా అనేది మీకు వాటర్ డ్రాప్ నాచ్లో ఉంటుంది. మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందన్నమాట. సో నేను ఎక్కువగా కెమెరా శాంపిల్స్ అయితే తీయలేదు. సో మీకు కెమెరా శాంపిల్స్ చూపెట్టే ముందు ఒకసారి మీకు కెమెరా యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ కనుక మనం చూసినట్లయితే సేమ్ మీకు ఏదైతే MIUL సేమ్ యాస్టీజ్ ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో సేమ్ అన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. స్లో మోషన్ ఉంటుంది, షార్ట్ వీడియో ఉంది. అండ్ వీడియోలో కనుక మనం రేర్ సైడ్ కెమెరాని యూజ్ చేసి కనుక మనం రికార్డ్ చేసినట్లయితే మ్యాక్సిమం మనం ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక అలానే ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మనం మ్యాక్సిమం ఫుల్ హెచ్డీ వరకు అయితే రికార్డ్ అయితే చేయగలం. అండ్ ఒకసారి ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. చాలా తక్కువ శాంపిల్స్ అయితే తీసాను, నైట్ టైం అవడం వల్ల ఓన్లీ ఇండోర్ శాంపిల్స్ అయితే తీసాను. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఖచ్చితంగా కెమెరా రివ్యూ అయితే తీసుకొస్తాను అనమాట, డెడికేటెడ్ కెమెరా రివ్యూ అనేది. సో కెమెరా రివ్యూ గురించి కనుక చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అది మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు కెమెరా రివ్యూ అయితే వస్తుంది. కాలుష్యం చేయకుండా శాంపిల్స్ అయితే చూసేద్దాం. ఈ వీడియో వచ్చేసి రేర్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ అయితే మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఫుల్ హెచ్డీలో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇండోర్ లైట్ కండిషన్ మొత్తం నైట్ అయితే అయిపోయింది. సో మొత్తం ఏదైతే సీలింగ్ లైట్స్ ఉన్నాయో సీలింగ్ లైట్స్లో అయితే తీస్తున్నాను. ఒకసారి అయితే మీరు స్టెబిలైజేషన్ అయితే అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది అనేది రేర్ కెమెరాని యూజ్ చేసి. సో నేను వాక్ చేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గానే వాక్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోజర్ కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఇండోర్ లైట్ కండిషన్లో కాబట్టి ఎక్కువగా జడ్జ్ అయితే చేయలేము దీన్ని. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు కెమెరా రివ్యూ అయితే చేస్తాను, డెడికేటెడ్ కెమెరా రివ్యూ అనేది. అందులో మీకు చాలా క్లియర్గా శాంపిల్స్ చూపిస్తే అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వచ్చేసి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను ఇండోర్ లైట్ కండిషన్లో. స్టెబిలైజేషన్ అనేది చెక్ చేయండి. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మనం ఫుల్ హెచ్డీ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు మ్యాక్సిమం. ఒకసారి స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది అయితే ఒకసారి ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఎట్లా ఉందనేది చూడండి. సో నేను మళ్ళీ వర్క్ చేస్తాను. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే మనకి రేర్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే కెమెరా బంప్ ఉందో సో ఆ కెమెరా బంప్లోనే మనకైతే ప్రొవైడ్ చేశారు. కొన్నిసార్లు అయితే మన ఫింగర్ అనేది కెమెరా మీదకి అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇక యాక్యురసీ విషయానికి వచ్చినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీ అయితే చాలా బాగుందని చెప్పాలి. సో మ్యాక్సిమం ఫెయిల్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇక స్పీడ్ విషయానికి వచ్చినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, బాగానే పర్లేదు, మీకు బాగానే స్పీడ్గానే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే పనిచేస్తుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా ఫాస్ట్గానే అయితే పనిచేస్తుంది. మీకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మెయిన్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ నుంచి చూసినట్లయితే ఇక రైట్ నెక్స్ట్ వైడ్ 1 L1 సపోర్ట్తో వస్తుంది మనకి. మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఫుల్ హెచ్డీలో అయితే స్ట్రీమ్ అయితే చేయొచ్చు. ఇక ఓవరాల్గా నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇవి. సో ఈ మొబైల్ మీద మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇనిషియల్గా నన్ను అడిగినట్లయితే 10,000 బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్తాను యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మనకి 10,000లోనే వస్తుంది. 10,250 రూపీస్కి అయితే మనకి మొబైల్ వస్తుంది. అదే వేరియస్ మనకి రెడ్మీ 9 ప్రైమ్ చూసినట్లయితే 10,000కి వస్తుంది. బట్ అక్కడ మనకి 4+64GB వేరియంట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు 2GB ర్యామ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఒకవేళ మీరు 10,000లో ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఇంకో 300 రూపీస్ యాడ్ చేసుకొని ఈ మొబైల్ అయితే తీసుకోమని చెప్తాను. అండ్ బ్యాటరీలో చిన్న చేంజ్ అయితే ఉంది, 20 mAh చేంజ్. అది పెద్ద చేంజ్ అయితే కాదు. ఇది 100% మీకు రెడ్మీ 9 ప్రైమే. ఒకవేళ మీరు కనుక కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇనిషియల్గా నేను చెప్పదలిచింది అయితే అదే. ఇంకా మీరే అనుకుంటున్నారు ఈ బడ్జెట్లో ఈ మొబైల్ మీద? సో మోర్ ఎవర్ మనకి రీబ్రాండెడ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ పక్కన పెడితే సో మీకు యూస్ఫుల్ అవుతుందా అవ్వట్లేదు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మన వీడియోస్ని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడే చూసారు కదా చాలా అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ వస్తున్నాయి కదా. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అయితే చేస్తున్నాం. సో మ్యాక్సిమం అందరికి రీచ్ చేసినట్లయితే వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయరు, అది వాళ్ళ ఇష్టం. బట్ కొంచెం అందరికైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నేను వీడియో చేసిన వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.